అండి అందరికి నమస్కారం. నేను మీ శంకర్ యాదవ్ను. మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం 12 ఎకరాల ల్యాండ్ అండి. ఈ 12 ఎకరాలు మనకు ఇట్లా చూసుకున్నట్టయితే ఆ గెట్టు నుంచి ఇలా స్ట్రేట్ ఆ చెట్టు అవతల నుంచి ఇట్లా వస్తుందండి. ఇటువైపు చూసుకున్నట్టుంటే ఇక్కడ కని ఉన్నదండి. ఈ కని ఆ కని నుండి ఇట్లా స్ట్రేట్గా ఇట్లా ఉంటుందండి. ల్యాండ్ వచ్చేసి ఇక్కడ మొత్తం ఒక 4 ఎకరాల 5 ఎకరాల ల్యాండ్ వరకు ప్లేన్ ల్యాండ్ ఉంటుంది. మీకు కొంచెం ముందుకు పోయినట్లయితే అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది, మీరు చూస్తారు. ఆ పెద్ద చెట్టు నుంచి కొంచెం రైట్ సైడ్ తిరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ నుంచి అటు లోపల వైపు ఆ చెట్లన్నీ మొత్తం కలిపి 12 ఎకరాలు ఉంటుంది ఈ ల్యాండ్. అక్కడ ఒక తాటి చెట్టు కూడా కనిపిస్తుంది చిన్నగా. ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం 12 ఎకరాలు రెడ్ సాయిల్ అండి. కొన్ని రాళ్ళు చెట్లు చిన్న చిన్నవి ఉన్నాయి. మనం ఒక ఎకరానికి వచ్చేసి ఒక 40-50 వేలు ఖర్చు చేసుకున్నట్టయితే ఈ ల్యాండ్ మంచిగా లెవెల్ అయిపోతుంది. డోజర్ బండ్లు కానీ ఒక జేసీబీ పెట్టుకొని మనం ఒక 4-5 డేస్లో దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అండి. చుట్టుపక్కల మనం ఎక్కడ చూసుకున్నా కానీ మరమ్మత్తు చేసిన ల్యాండ్లకు 25 నుంచి 30 లక్షలు రేటు చెప్తున్నారు ఒక ఎకరానికి వచ్చేసి. ఇది మనం కొంచెం లెవెలింగ్ చేసుకొని ఈ చెట్టు గిట్ట మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీని యొక్క రేటును మనము 25 లక్షలకు మార్కెట్లో పెట్టుకోవచ్చు అండి. ఈ ల్యాండ్ రైతు దగ్గర ఉంది. ఇప్పుడు మనకు ఫైనల్గా దీన్ని 19 లక్షలకు ఇస్తారు ఒక ఎకరానికి వచ్చేసి. 5 డేస్ మనము డోజర్ ఒక జేసీ పెట్టుకుంటే 4-5 డేస్లో దీన్ని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అండి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం పొలాలకు చుట్టూ వరి పొలాలు ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉన్నది. ఒక 2 బోర్లు వేసుకొని పొలం సాగు చేసుకునేటట్టు మనం ఈ ల్యాండ్ చేసుకున్నట్లయితే మనకి 25 నుంచి 26-27 లక్షల రేటు కూడా దీనికి పెట్టచ్చు అండి. మనం అమ్మచ్చు దవన మళ్ళీ మార్కెట్లో పెట్టినా కానీ. తోటలు కానీ మామిడి తోట కానీ ఏ తోటకైనా చాలా అనుకూలమైన ప్లేస్ ఇది. ప్యూర్ రెడ్ సాయిల్గా ఉంటుంది. ఈ ల్యాండ్కు దారి వచ్చేసి మనకు మేజర్ మండల్ అండి. ఇక్కడ మేజర్ మండల్ నుంచి డాంబర్ రోడ్ నుంచి చూసుకున్నట్లయితే ఒక 600 మీటర్లు వస్తుంది ల్యాండ్ వరకు. ఇంకో విలేజ్ నుంచి చూసుకున్నట్లయితే మనకు ఒక 300 మీటర్లు వస్తుంది డాంబర్ నుంచి. 2 డాంబర్ రోడ్లు ఉంటాయండి. 3 విలేజ్లకు మధ్యలో ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి. ఏ విలేజ్ చూసుకున్నా మనకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి. మనకు జేబీఎస్ నుంచి ఒక 125 కిలోమీటర్స్ వస్తుంది. సిరిసిల్ల నుండి 20 కిలోమీటర్లు వస్తుంది. కామారెడ్డి నుంచి ఒక 40 కిలోమీటర్ వస్తుంది ఇక్కడికి ల్యాండ్ వరకు. చాలా బాగుంటుందండి ల్యాండ్ చూడండి. ఇక్కడ నుంచి మనం చుట్టూ చూసుకున్నట్టయితే వరి పొలాలు సాగున్నాయి, గ్రౌండ్ వాటర్ కూడా ఫుల్ ఉన్నది. రూట్ చూసుకున్నట్లయితే మీరు హైదరాబాద్ జేబీఎస్ నుంచి స్టార్ట్ అయితే మీరు ఒక 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సిద్దిపేట ఉంటుందండి. సిద్దిపేటకు వచ్చిన తర్వాత సిద్దిపేట నుండి కామారెడ్డి రూట్ వస్తే ముస్తాబాద్ మండల్లో ఈ ల్యాండ్ ఉంటుందండి. మండల్ నుంచి మనకి ఎగ్జాక్ట్ ఈ ల్యాండ్కి వచ్చేసరికి 2 కిలోమీటర్లు వస్తుందండి ఈ ల్యాండ్ వరకు. మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే మాకు ఒక రోజు ముందు ఇన్ఫార్మ్ చేయండి. మీకు డిస్ప్లే మీద నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కాల్ చేసి ఒక రోజు ముందు కాల్ చేయండి. మీరు రేపు వస్తా అంటే ఈరోజు కాల్ చేసి రండి, మేము చూపిస్తాం. ల్యాండ్ విజిట్ చేయండి ఒకసారి. మీరు విజిట్ చేసిన తర్వాత మీరు మొత్తం హద్దులు చూసుకోవాలి. ల్యాండ్కి వచ్చేసి హద్దులు చూసుకున్న తర్వాతనే మీరు ఆలోచన చేసుకోండి. చాలా బాగుంటుందండి ల్యాండ్ అయితే. చాలా తక్కువ రేట్లో వస్తున్నది ఈ ల్యాండ్. మార్కెట్ ఉన్నప్పుడు మనకి 26, 27, 28 లక్షలు కూడా చెప్తే రైతు ఇవ్వలేదు. చాలామంది కస్టమర్లు వచ్చి రిటర్న్ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు రేట్లు తగ్గిపోయినాయి. ఇక మనకు లాస్ట్ 19 వరకు కూడా ఎన్నిక రెడీ ఉన్నాడు రైతు. మీరు ఒకసారి కాల్ చేసి విజిట్ చేయండి.